జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక నిఘాలో ఒక సంచలనమైనటువంటి విషయం బయటపడింది. ఏంటి అనంటే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి ఒక లిస్ట్ ఇచ్చారు. సో ఆ లిస్ట్‌తో ఒక షాక్ కూడా తగిలిందని చెప్పేసని వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటి? లిస్ట్‌లో ఏముంది షాక్ తగిలేంత? ఇప్పుడు వాస్తవంగా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి. చంద్రబాబు నాయుడు గారు జెడ్+ కేటగిరీ రక్షణలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టి వాళ్ళిద్దరూ ఒక క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకునే సమాచారాన్ని గ్రహించగలిగేంతటి పరిజ్ఞానం, అంతటి సాంకేతికత జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నారు అనంటే ఒక్క క్షణం కూడా ఆయన నా పదవిలో ఉండటానికి వీల్లేదు. అంటే వాళ్ళు మాట్లాడుకున్న రూమ్ని బగ్ చేశారా, లేదు వాళ్ళ ఫోన్ను ట్యాప్ చేశారా? ఈయనకి ఏ నిఘా వ్యవస్థ ఉంటుంది వీళ్ళ దగ్గర? వ్యక్తుల స్వేచ్ఛకి భంగం కలిగించే హక్కే ప్రభుత్వానికి లేదు. అట్లాంటిది ఇంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తులు వాళ్ళ సంభాషణలు, వాళ్ళు ఎజెండాని ఇతను వాళ్ళ మీద స్పై చేసి ఆ సమాచారం తెప్పించుకోగలగటం అనేది కొంత ఇంప్రాక్టికల్గా ఉంటుంది. ఇక కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి ఏ అంశాల గురించి ప్రతిపాదనలు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి మధ్య పొత్తు ఖరారు అవుతుంది అని చెప్పని చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. గతంలో సెప్టెంబరులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడానికి కొద్ది రోజులు ముందుగా ఒకసారి అమిత్ షా గారిని కలవడం జరిగింది. రీసెంట్గా మరొకసారి అమిత్ షా గారిని, నడ్డా గారిని చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. దాని కొనసాగింపుగానే ఈరోజు వారు ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఈరోజు నైట్ 9 గంటలకి అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారికి సమావేశం జరగనున్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఖచ్చితంగా అంటే 2019 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో విభేదాలతోటి ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని ప్రత్యర్థులుగా మారిపోయి మళ్ళీ తిరిగి సైజ్యతోటి ఎన్నికలకి సమాయత్తం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా అది చర్చనీయాంశంగా మారుద్ది. అంటే ఆ రోజు విభేదించింది ఎందుకు విభేదించారు, ఇవాళ పొత్తు దిశగా ప్రేరేపించిన పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది డెఫినెట్గా అది క్యూరియాసిటీ, ప్రజల ఆసక్తి రేపే అంశం, క్యూరియస్ ఇష్యూ అది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్టేక్ ఎంత అనేది మనకి 2019 ఎన్నికల్లో చూసాం. తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా చూసాం. ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక సందర్భంగా చూసాం. కాబట్టి ఓటు బ్యాంకు ట్రాన్స్ఫరు భారతీయ జనతా పార్టీకి ఏదో చాలా బలం ఉంది, ఆ బలం మీద ఆశించి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకుంటున్నారు అనుకోవడానికి అంటే ఆ దిశగా అయితే అంత బ్రైట్ ప్రాస్పెక్ట్స్ అయితే లేవు. అది వాస్తవం. 2019 ఎన్నికల్లో కూడా 100 కన్నా తక్కువగా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అయినా సరే పొత్తుకి ఎందుకు ఇవాళ ఈ కూటమి వాళ్ళతో పొత్తు కోసం ఆసక్తి కనబరుస్తూ ఉంది. వాళ్ళు పిలవగానే వీళ్ళు ఎందుకు ఢిల్లీ వరకు వెళ్తున్నారు? వాళ్ళు దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మరొకసారి అధికారంలోకి రావడానికి వాళ్ళకే ఆస్కారం ఉంది అని చెప్పని సర్వే ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. రేపటి రోజున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం నుంచి వాళ్ళు ఎన్నికలు జరిపిస్తున్న తీరు, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చూసాం, కుప్పం మున్సిపల్ ఎన్నిక చూసాం, స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకునే పరిస్థితులు చూసాం మనం. అంటే అసలు ఎన్నికను బాయ్కాట్ చేసిన తీరు చూసాం మనం. బహుశా నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29 పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 1983 జనవరి 5 మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికను ఎదుర్కొన్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ఎన్నికను బాయ్కాట్ చేయడం అనేది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగానే చూసాం మనం. అంటే ఒక రకమైన నిస్సహాయత, నిర్లిప్తత. ఇవాళ వ్యవస్థలన్నీ ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు, బలవంత ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు, దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు, నామినేషన్ కూడా వేయనివ్వట్లేదు, నామినేషన్ దాఖలకు ప్రయత్నం చేసిన అభ్యర్థుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాగేసుకుంటున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, పోలీసులను అడ్డు పెట్టి బెదిరిస్తున్నారు.
ఇంత విధ్వంసకర పరిస్థితులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితుల మధ్య ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా మిన్నకుంటం మేలని చెప్పని తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం అది. అంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న సందర్భంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఫలితాలు రావడానికి అటువంటి అరాచకం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం ఇవాళ సర్వే ఫలితాలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల ఫలితాలు రావచ్చు అని చెప్పని వార్తలు వస్తున్నాయి. ఆయన అధికారం నుంచి దిగిపోవడం ఖాయం అని చెప్పని నిన్నటి వరకు ఆయనకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోరే స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీళ్ళ సభలకు ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. వీళ్ళు లేవనెత్తున్న ఇష్యూస్కి ప్రజల నుంచి స్పందన చాలా ఇతోధికంగా దక్కుతూ ఉంటుంది. వైసీపీ పార్టీ నుంచి వలసలు పెరిగిపోతూ ఉన్నాయి. కీలకమైన నాయకులు వైసీపీ పార్టీకి బై బై చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. కీలకమైన ప్రజాప్రతినిధులు స్థాయిలో ఉన్నాళ్లే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో తన అధికారాన్ని నుంచి దూరం కావాల్సి వస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షిస్తూ ఉంటారా? వినకుంటారా? ఆయన ఓ పక్క చూస్తున్నాం మనం, ఆయనే స్వయంగా అంటే లక్షల మంది వాలంటీర్ని ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ప్రయోగిస్తూ ఉన్నారు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు పేరిట ఇంకా కొన్ని లక్షల మంది తన పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రలోభాల పర్వం బిగినైపోయింది. అదే సందర్భంలో అధికార వ్యవస్థను అడ్డుపెట్టి ప్రతిపక్షాల మీద వేధింపులు, విచారణల పేరిట కేసులు చూస్తున్నాం మనం. మాజీ మంత్రి నారాయణ గారిని ఎంతగా వేధిస్తున్నారో, ఎంతగా దాడులు చేస్తూ ఉన్నారు ఆయన మీద. పత్తిపాటి పుల్లారావు గారి అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు అర్ధరాత్రి జొరబడి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి రక్షణగా ఉండే సిబ్బందిని విచారించిన తీరు అంటే ప్రతిపక్ష పార్టీలని, ఆ పార్టీ తరఫున పోటీ చేసే కీలకమైన నాయకుల్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నారాయణ గారినే కాకుండా నారాయణ గారికి ఆంతరంగికులుగా ఉండే అక్కడ శ్రేణులను కూడా భయకంపితం చేసే ప్రయత్నం చేస్తా అర్ధరాత్రులు పోలీసులు దాడులు చేస్తున్నారు, ఇళ్ళు సోదాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి డ్రగ్ కంట్రోల్ వాళ్ళ చేత దాడులు చేయించారు. మళ్ళీ నిన్నొకసారి దాడులు చేశారు. నారాయణ గారు అల్లుడి మీద ఆయన ఏదో జిఎస్టీ ఎగ్గొట్టాడు అని చెప్పని కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎన్నికలు సమీపించే కొద్ది కూడా తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీని భయకంపితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే భయపెడుతున్నారో, అలానే పిఎంఓ ఆఫీస్లో కూడా భయపెట్టో ఏదో చేసి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు అమిత్ షా గారిని కలుస్తున్నారు ఏంటి అని చెప్పేసి అలా ఆ కైండ్ ఆఫ్ నిఘాలో ఇలాంటి విషయాలు తెలిసాయా? చంద్రబాబు గారు ఏ లిస్టుతో అమిత్ షా గారిని కలవడం జరిగింది అని. అంటే ఒకటి, ఇవాళ ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ పరంగా బలం లేదనేది మనకు ఆల్రెడీ నిర్ధారణ అయింది. అయినా సరే వాళ్ళకున్న అధికారం, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరిపించాలి అని కనుక ఒక కృత నిశ్చయానికి వచ్చి వాళ్ళు ఈ కూటమికి అదనంగా మద్దతు కూడా ఇవ్వవసరలా. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలను కట్టడి చేయాలని చెప్పని కనుక కేంద్ర ప్రభుత్వం ఒక అంటే గట్టి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అకృత్యాలను కట్టడి చేయడం సాధ్యపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలు మొత్తం తన చేతిలో ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆడిందాట పాడింది పాటల్లో సాగుతుందంటే కారణం ఏంటి? ఇవాళ చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ముగ్గురు ఒకే జిల్లా. ఇవాళ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆదేశాలు లేకుండానే పోలీసులు ఈ నకృత్యాలకు పాల్పడగలుగుతున్నారా? ఏం ఆశిస్తారు ప్రతిపక్ష పార్టీలు? చీఫ్ సెక్రటరీని, డీజీపీని ట్రాన్స్ఫర్ చేసేసేయండి, పదవుల నుంచి తప్పించేసేయండి, ఇంపార్షియల్గా పనిచేయగలిగే అధికారులని ఆ స్థానాల్లో కూర్చోబెట్టండి. ఇటువంటి అకృత్యాలకు సహకరిస్తున్న అధికారులని న్యూట్రలైజ్ చేసేసేయండి, వాళ్ళని ఆ స్థానాల నుంచి తప్పించండి. ఏమవుద్దంటే ఎప్పుడైతే హెడ్ ఎండ్స్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మొదలవుద్దో దిగు స్థాయి సిబ్బంది కూడా కరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తారు. మేమెందుకు బలిపశువులం కావాలి? ఈ ప్రభుత్వం ఉంటే ఇంకొక నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది. మా కెరీర్ ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళలో ఉద్యోగం చేసుకోవాల్సిన వాళ్ళం మేము. మా కెరీర్ మేము ఎందుకు రిస్క్లో పెట్టుకోవాలి?
ఆ భావన ఎప్పుడైతే ఉద్యోగుల్లో కలుగుద్దో ఇవాళ దిగువన ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ బలిపసులకు చేయటం కాదు, డీజీపీని ఆ స్థానం నుంచి తప్పించాలి. ఇవాళ అంతకుముందు సిట్టు డిఐజీగా ఉన్న రఘురామరెడ్డి గారిని ఆయన్ని ఇప్పుడు విస్తృత అధికారాలతోటి ఒక అంటే ఒక విభాగానికి అధిపతిగా చేసేసి ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు కొల్లి రఘురామరెడ్డి. అటువంటి వాళ్ళని ఆ పదవి నుంచి తప్పించాలి. వాళ్ళకి ప్రభుత్వం కల్పించిన అధికారాలని వాళ్ళు దుర్వినియోగపరుస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా అమలుపరుస్తున్న తీరు 100% న్యూట్రలైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ సహకారం కోసమే ఇవాళ తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు కోరుకుంటుంది. వీటినే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తారు. అక్కడ ఈ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రకమైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి, ఈ రకంగా అన్యాయంగా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు, ఈ రకంగా అధికార పార్టీని ఉపేక్షిస్తున్నారు, ప్రతిపక్షాలని కట్టడి చేస్తున్నారు. మీరు మీకున్న అధికారాలను ఉపయోగపెట్టి మాకు ఈ విషయంలో వెసులుబాటు కల్పించండి. ఓకే, ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల పెద్ద సానుకూలత లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్నటి వరకు అండదండలు అందించింది ఆ పార్టీ అన్న భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ సహకారం కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి, వ్యవస్థల నుంచి తెలుగుదేశం పార్టీకైనా జనసేన పార్టీకైనా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరుపుకోవడానికి సహకారం అందితే చాలు. వాళ్ళేమి వీళ్ళని తప్పులు చేయడానికి సహకారం అవసరంలా, ప్రభుత్వం అధికారం మాటను చేస్తున్న తప్పులను కట్టడి చేయగలిగితే చాలు. ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఇవాళ అధికారం అనేది వాళ్ళకి అడిషనల్ అసెట్ కావడానికి వీల్లేదు. ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోకి అధికార వ్యవస్థ అంతా వెళ్ళేది ఎందుకు అని అంటే అధికారంలోకి ఉండే వాళ్ళకు ఉండే తిన్నెర్జీ లేకుండా చేయాలి అని చెప్పని. ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య సమాన వ్యవస్థ ఉండాలి. అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అది ఉన్నప్పుడు ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా సహకారం కోరుతూనే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని అప్రోచ్ అవడం తప్ప, అమిత్ షా గారు ఏ కారణంతో చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకి సిద్ధపడినా వీళ్ళు ఆశించింది అయితే ఈ సహకారమే. భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఆ సహకారం ఆశిస్తుంది. లేదు అనుకుంటే వాళ్ళకేదో ఇక్కడ ఒక 10% ఓటు బ్యాంక్ ఉందని కాదు. జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ సైజు దిశగా ఎందుకు ప్రయత్నం చేసింది? వాళ్ళకు ఒక కన్సిస్టెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ. ఆ ఓట్లు చీలిక వల్ల అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ కాకూడదు అని చెప్పని జనసేన తెలుగుదేశం కూటమిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాయి. అంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఇరువురికి ఉపయోగపడాలి అని చెప్పని ఎక్స్టర్నల్ సపోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీతో సైజు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవస్థల పరంగా అండదండల కోసం అని చెప్పని అండదండలు వీళ్ళకి అవసరంలా, ప్రభుత్వాన్ని కట్టడి చేయగలిగితే చాలు. సో చంద్రబాబు గారు అమిత్ షా గారి దగ్గర ఒక ప్రతిపాదనలు పెట్టారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అవి ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు అని అంటే బెదిరించా లేకపోతే నిఘా పెట్టా అనేది, అంటే అమిత్ షా గారికి మీదే నిఘా పెట్టేంత టాలెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఈ విషయం అయితే అక్కడి నుంచి అయితే వస్తున్నాయి వార్తలు. మరి దీనికి సంబంధించి అమిత్ షా గారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం రాజేష్ గారు.